హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్వీట్ రాఖీ స్పెషల్ బూందీ లడ్డు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే స్వీటు. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది జారుడు పిండిలాగా కలుపుకోవాలి. వీటిలో చెప్పిన విధంగా పిండిని అనేది జారుడు పిండిలాగా మనం చేతిలోకి ఇట్లా తీసుకుంటే జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే పిండి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. దీని పాకం వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది అనేది తీగ పాకం అనేది రావాలి. తీగ పాకం వస్తే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఒకసారి చేతిని ముట్టి చూస్తే మనకి ఇంకా తీగ పాకం అని రాలేదు. ఒక 2 మినిట్స్ ఇంకా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే మనకి ఇట్లా రెండు వేళ్ళ మధ్యలో ఇట్లా ముట్టుకుంటే తీగ పాకం అనేసి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకొని బౌల్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది కాగాక మనము దానిలోకి జాలి గిన్నెతో బూందీ అన్నది పోసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా జాలి గిన్నెలో మనం కలుపుకునే పిండిని పోసుకుంటూ గిన్నెతో ఇట్లా రుద్దుకుంటే మనకి కిందికి బూందీలాగా వస్తుంది. ఇది బాగా కరకరలాడుతూ గోలకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఇలా గోలిన బూందీని మనం ఇంతకుముందు ఆకం అనేది పట్టుకున్నాం కదా, ఆ ఆకంలోకి వేసుకోవాలి. ఈ చక్కెర ఆకంలోకి బూందీ అనేది వేసుకోవాలి. వేడిది ఆ విధంగా వేసుకోవాలి. మళ్ళీ బూందీ పట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా ఇట్లా మనము ఆ చక్కెర ఆకంలోకి వేసుకోవాలి. ఇట్లా మొత్తం కొంచెం కలర్ చేంజ్ కావాలి, అంతే. మనం కరకరలాడుతూ రావద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుతూ ఒక 5 మినిట్స్ పక్కకు పెడితే ఇట్లా మనకు గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత దీనిలోకి మనము చిన్నగా కట్ చేసుకున్న బాదము నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపితే మనకు మంచిగా కలుస్తుంది. ఇలా పొడిగా ఉందని లడ్డు రాదనుకోవద్దు. తర్వాత మనం స్మాష్ చేసే దాంతో ఒకసారి ఇట్లా మనము లడ్డును అన్నది ఇట్లా స్మాష్ చేస్తే మనకు మంచిగా హోటల్ స్టైల్లో బాగా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం కొంచెం చేతిలోకి తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి. ఇట్లా మంచిగా రౌండ్గా లడ్డులాగా చుట్టుకోవాలి. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న బూందీతోని ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ గల స్వీట్ రాఖీ స్పెషల్ బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఒక 5 to 10 మినిట్స్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై